అంటే ప్రధానంగా ఒకటి బ్రదర్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా. సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసి పక్కకు పడేసి, నా వెనక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు, నాతో రాలే. ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ₹1 లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఉద్యమకారులంతా ఇక్కడ ఉన్నారు, బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది, యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది. సో నేను అనేది ఒకటే, నేను జాగృతి సంస్థలో ఉన్నా లేకున్నా, పార్టీలో ఎంపీగా ఉన్నా లేకున్నా, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నా శాయశక్తిలో ప్రయత్నం చేశా హెల్ప్ చేయడానికి. అది ఇప్పుడు కూడా చేస్తా, రేపు కూడా చేస్తా. యాజ్ అ పొలిటీషియన్ దట్ ఈస్ మై రూల్. బట్ నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు. జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడము, హేళన చేయడం. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయినారు, మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయినారు. అధికారంలోకి వచ్చినాక పక్కనున్న వాళ్ళే వాళ్ళకు గుర్తున్నారు.